హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ మౌనిక. ఈరోజు అయితే మనం అయ్యప్ప స్వామి పడి పూజకి వెళ్ళబోతున్నాం. ఎక్కడ అనుకుంటున్నారా? వైజాగ్లోని గాజువాక్లో ఈ పూజ అయితే జరుగుతుంది. సో వైజాగ్లో ఆర్కే బీచ్ ఎంత ఫేమస్, గాజువాక్లో శివ హార్చట్ అంత ఫేమస్. ఈరోజు అయితే శివన్య చాలా పెద్ద పడి పూజ అయితే కండక్ట్ చేయబోతున్నారు. సో అన్నయ్య మమ్మల్ని కూడా ఇన్వైట్ చేశారు. ఆ పూజకి అయితే ఇప్పుడు వెళ్తున్నాం. ఈ పూజకి అయితే చాలా మంది సెలబ్రిటీస్ అండ్ పొలిటీషియన్స్ కూడా వస్తున్నారు. భారీ అన్నసంతర్పణ కూడా జరుగుతుంది. మార్నింగ్ 9కి ఇలా పూజ స్టార్ట్ అయింది, ఈవినింగ్ వరకు అలా ఉంటుందన్నారు. సో మేమైతే ఇప్పుడు ఇలా వెళ్తున్నాం. గవర్నర్ కూడా వచ్చారంటే ఇప్పుడే. సో జస్ట్ అక్కడికి వెళ్ళి పూజ ఏంటి, ఎలా జరుగుతుంది, ఎవరెవరు వచ్చారు, అసలు ఎలా కండక్ట్ చేస్తున్నారు అనేది మీకు ఈ వీడియోలో షూట్ చేసి చూపించబోతున్నా. ఈ పూజ అయితే వైజాగ్లోని గాజువాకలో హై స్కూల్ రోడ్లో కండక్ట్ చేశారు. ఈ పూజ కోసం అయితే శివన్నయ్య లాస్ట్ 3 monthsగా ప్రిపరేషన్ స్టార్ట్ చేసి అందరినీ ఇన్వైట్ చేశారు. ఈ పూజకైతే చాలామంది స్వాములు అటెండ్ అయ్యారు. గురుస్వాములు, శివభక్తులు, కన్యస్వాములు, పీఠాధిపతులు, భవానీ భక్తులు, అలాగే జీవీఎంస్ ఆఫీసర్స్, పోలీస్ ఆఫీసర్స్, బిజినెస్ పర్సన్స్, పొలిటీషియన్స్, అలాగే చాలామంది సినీ ఇండస్ట్రీ వాళ్ళని కూడా ఇన్వైట్ చేశారు. లాస్ట్ ఇయర్ అయితే బాలీవుడ్ నుంచి సోనూ సూద్ గారిని కూడా ఇన్వైట్ చేశారు. చూడండి స్వామివారు ఎంత కలగా ఉన్నారో. స్వామివారిని చూడ్డానికైతే మా 2 కళ్ళు సరిపోలేదు. పూజ అయితే అంత బాగా జరిగింది. ఇంత చిన్న వయసులో ఇలాంటి కార్యక్రమాలు చేయడం, అది కూడా లాస్ట్ 12 yearsగా ఎవ్రీ ఇయర్ ఇలా కండక్ట్ చేయడం అనేది చాలా గొప్ప విషయం. అలాగే కొన్ని వేల మందికి అన్నదానం చేయడం కూడా ఎంతో పుణ్యమని చెప్పుకోవచ్చు. ఈ పూజకైతే ఎంతమంది అటెండ్ అయ్యారో. భోజనాల విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వలేదు. ఫుడ్ అయితే ఎంతమంది వచ్చినా అలా సర్వ్ చేస్తూనే ఉన్నారు. మేం కూడా పూజకు వెళ్ళి స్వామివారి భిక్ష స్వీకరించడం ఎంతో అదృష్టంగా భావిస్తున్నాం. అన్నయ్యకైతే చాలా ఎన్జిఓస్ ఉన్నాయి. ఎవరికైనా కష్టం వస్తే నేనున్నానంటూ ముందుంటారు. ఇలా పూజ చేసి ఇంతమందికి అన్నదానం చేసే అవకాశం రావడం ఎంతో పూర్వజన్మ సుకృతమని చెప్పారు. ఇంకా నాకు ఆ దేవుడు మంచి శక్తినిస్తే నేను బ్రతికున్నంత వరకు ఇలా పూజ పెట్టి ఎంతో మందికి ఇలా అన్నదానం చేస్తానని అన్నారు. చాలామంది వీడియోస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల మా వీడియోస్ అన్నీ మీకు నోటిఫికేషన్స్ రూపంలో వస్తాయి. మేము వీడియో పెట్టిన వెంటనే మీరు చూడొచ్చు. అలాగే మమ్మల్ని కూడా ఎంకరేజ్ చేసినట్టు ఉంటుంది కదా. మీకు తెలిసిన వారికి ఈ వీడియోని తప్పకుండా షేర్ చేయండి. అలాగే వాయిస్ ఆఫ్ మౌని ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోద్దు.
పూజ నిర్వహించడం, వయసుకు చిన్నవాడైనా పెద్ద కార్యక్రమం చేసే విధంగా. ఈ పూజకైతే చాలామంది మీడియా వాళ్ళు కూడా వచ్చారు. ఇప్పుడు శివన్ని అయితే వాళ్ళతో మాట్లాడుతున్నారు. ఏం మాట్లాడుతున్నారో ఇప్పుడు చూద్దాం. ఒక తూపుడు బండి దగ్గర ఒక 10 రూపాయలకే పనిచేస్తే కసితో ఏదైనా సత్తి సాధించాలని, ఏదైనా తల్లిదండ్రులకి ఊరికి పేరు తేవాలని కసి పట్టుదలతో ఒక సాధించాలని ప్రభుత్వం ప్రతి సంవత్సరం గత 12 సంవత్సరాలుగా ఈ అయ్యప్ప స్వామి పూజా కార్యక్రమం నెరవేరుస్తున్నాను. ఒకటి, ఇది 3 నెలలుగా అందరూ మాల దీక్ష వేస్తే 41 రోజే కష్టపడతారు. ఈ పూజకి నేను 3 నెలలు కష్టపడతాను. ఈ కష్టపడిన ఆ కష్టానికి ఆ దేవుడు ఈ సుఖాన్ని ఇచ్చి ఇంతమందిని నాకు ప్రేమ అభిమాని సంపద ఎక్కడెక్కడ నుండి 3 జిల్లాల నుండి నాయకులు అవ్వచ్చు, భక్తులు అవ్వచ్చు, నా అభిమానులు అవ్వచ్చు, నా కుటుంబ సభ్యులు అవ్వచ్చు, 3 జిల్లాల నుండి నా కోసం వచ్చినందుకు వాళ్ళకి పేరున శిరస్సు ఉంచి నమస్కారం తెలుపుకుంటాను. మనిషి పుట్టడం అందరూ పుడతారు. పుట్టేటప్పుడు 4 మంచి పనులు చేసుకోవడమే ఏ మానవ లక్షణం. అలాగనే తల్లిదండ్రుల ఆస్తులతోని, తల్లిదండ్రులు డబ్బులు ఉండేటితోని పైకి వచ్చిన వాడు గొప్ప కాదు. స్వయం కృషితో ఎదిగి 10 మందికి ఉపాధి కలిగించి 10 మందిలో మెచ్చుకొని బ్రతికి దానికి ఒక విలువ ఉంటుంది. ఎక్కడికి వెళ్ళినా ఆ విలువలో ఆ సింహం, ఆ రాజస్వం ఎలా ఉంటుంది. నేను ఒక సామాన్య వ్యక్తిగా వచ్చి గాజువాకలో నేను ఒక తోపుడు బండి దగ్గర బకెట్తో సమోసాలు అమ్ముకొని ఇంటింటికి తిరిగి తినడానికి తినలేని స్థాయిని చూశాను. ఇప్పుడు ఇన్ని వేల మందిని అభిమానం చూస్తాను. నేను ఒకటే ఈ గాజువాక ప్రజల మన్నలు పొందాను. ఈ గాజువాక ప్రజల మన్నలు పొందాను కాబట్టి నా కష్టాన్ని గుర్తించి ఇంత ఆదర అభిమానాన్ని నేను సంపాదించుకున్నాను. ఆ అయ్యప్ప స్వామిని మనస్ఫూర్తిగా కోరుకుంటాను. నన్ను, నా కుటుంబాన్ని దీవిస్తూ ఇంకా కొన్ని వేల మందికి ప్రతి సంవత్సరం ఇంత అయ్యప్ప స్వామి పూజ పెట్టి కొన్ని వేల మందికి నేను అన్నదాన కార్యక్రమం స్ఫూర్తిగా కోరుంటూ నా శిరస్సు రక్తం కొట్టుకున్నంత వరకు అతను సేవ చేస్తూనే ఉంటాను. మీ అందరి ఆశీస్సులతో మై ప్రజలు. మా కొత్త వీడియోస్ నోటిఫికేషన్స్ మీకు రావాలంటే అక్కడ ఒక బెల్ ఐకాన్ ఉంటుంది. దాన్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇది ఇవాల్టి వీడియో. మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.